ఏదైతే సుప్రీంకోర్టు తెలిపిందో దాన్ని కొన్ని రాష్ట్రాల్లో పాటించట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కొనసాగుతుంది. ఈ సంఘటన అడ్డుపెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది ప్రత్యేకించి ఏంటంటే దళితులు మతం మారితే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ సాంఘిక హోదా ఎస్సీ క్యాస్ట్ నుండి అంటే దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ల నుండి మినహాయించేసి వాళ్ళు బీసీసీగా డిక్లేర్ చేసేయడం అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని యొక్క తీర్పులో సారాంశం. అందుచేత దీని మీద ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వాలు. కానీ అక్కడ దళితులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా సరే దాడులకు గురయ్యేది కానీ లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడేది కానీ లేకపోతే అన్ని రకాలుగా పడేది అయితే దళితులు. ఆ దళితులకు ఉన్నటువంటి సాంఘిక హోదాను ఏదైతే ఉన్నదో సాంఘిక హోదా ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం ద్వారా వాళ్ళని ఏదైతే ఉందో ఆర్థికంగా సాంఘికంగా ఎదుగుదల అయిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు.